రాహుల్ గాంధీ గారి ఓట్ చోరీకి కౌంటర్‌గా అని చాలా రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం నిర్వహించి, ఆ సమావేశంలో ఎన్నికల ప్రధాన కమిషనర్, మిగిలిన సభ్యులు మాట్లాడినటువంటి ఆ మాటలు చూసిన తర్వాత అసలు మీరు నమ్మరు. చాలా సింపుల్‌గా బ్రెయిన్‌లో స్ట్రక్ అయ్యింది ఏంటి తెలుసా? ఇటువంటి వాళ్ళ ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు. ఈ సిల్లీ ఆన్సర్స్ ఏంటి? ఈ కథ ఏంటి? ఒక్కసారిగా మనకు పిచ్చెక్కిపోతది. రాహుల్ గాంధీ ఏమన్నారు? సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, సాయంత్రం 6 తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి. ఎవరైతే ఓట్లు వేసారో భారీగా పెరిగింది అంటున్నారు కదా. అర్ధరాత్రి 11కు, 12కు, 1 గంటకు భారీగా పెరిగింది అన్నారు కదా. అయితే ఇవ్వండి, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అన్నారు. దానికి ఈరోజు ఎన్నికల ప్రధాన కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ అంటూ ఉన్నారు. అమ్మో, ఆయన ఏమంటున్నాడు తెలుసా? బహుశా వీళ్ళకి ఏమన్నా నరేంద్ర మోదీ గారు ట్రైనింగ్ ఇచ్చారో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ అయితే మాట్లాడారో ఆ ఆన్సర్లు మనకు అర్థం కావు. ఎందుకంటే ఆయనే సంబంధం లేకుండా ఎమోషనల్గా మాట్లాడేవారు. ఆయన తోపు. ఈయన ఏమంటున్నారు? రాహుల్ గాంధీ వీడియో ఫుటేజ్ అడుగుతూ ఉన్నారు. మీ తల్లుల డేటా ఇవ్వమంటున్నారా? మీ చెల్లెళ్ళ ఫోటోలు ఇవ్వమంటున్నారు. దేశాన్ని అడుగుతున్నారు ఆయన. పర్వాలేదు, ఇవ్వండి, ఏం కాదు, ఇవ్వండి. మీ తల్లుల ఫోటో ఇవ్వాలా, మీ చెల్లెళ్ళ ఫోటో ఇవ్వాలా? అవి ఎక్కడైనా కనుక మిస్యూజ్ అయితే బామ్మో, వాళ్ళ ప్రమేయం లేకుండా ఫోటోలు డిస్ప్లే చేస్తున్నారు కదా. మొన్న రాహుల్ గాంధీ చేశారు కదా అంట. వరని పాజుగుల హీ యాడ చూసిన రోడ్డు మీద పోతూనే షాప్ ముందు సీసీటీవీ ఉంటాయి. రోడ్డు మీద ఏడ నువ్వు అడిగేసినా ఎక్కడ దగ్గర రికార్డ్ అవుతూ ఉంటావు. మామూలుగా రోడ్డు మీద ఏడు నడుస్తున్నా సీసీటీవీలో రికార్డ్ అవుతూ ఉంటావు. ఏ మారుమూలైనా. మరి ఆ డేటా అంతా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో అయితే ఉండొచ్చా? మొత్తం దేశంలో సీసీటీవీ ఫుటేజ్ బంద్ చేసేయండి. మొత్తం సీసీటీవీలే బ్యాన్ చేసేయండి భారతదేశంలో. ఏం ఆన్సర్లు సామి అవి? ఉమెన్ ప్రైవసీనా వీడియో ఫుటేజ్ ఇవ్వమంటే? పిచ్చెక్కిపోలే మీకు? అంటే ఏదో దాచిపెడుతున్నారని అర్థం కాలే ఎలక్షన్ కమిషన్? ఏదో దాచిపెడుతున్నారని చెప్పి అర్థం కాలేదా? దాచిపెట్టకుంటే ఇవేం ఆన్సర్లు, ఇవే కథలు. ఇంకా రాజీవ్ కుమార్ అంటున్నారు ఎలక్షన్ కమిషన్. ఇంకొక ఆయన అంటారు, ఈ వీడియో ఫుటేజ్ అంతా ఇస్తే 3600 సంవత్సరాలు పడుతుంది రాహుల్ గాంధీకి అంతా చెక్ చేయడానికి. అవునాయా? 3600 సంవత్సరాలు పడుతుందో ముందే చెక్ చేసుకుంటాడు. మీరైతే ఇవ్వరాదు. కానీ ఇక్కడ వీళ్ళు ఛాలెంజ్ చేయలేకపోయింది ఏం తెలుసా? ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి, అదే మహాదేవ్పర్లో నువ్వు ఏదో స్టడీ చేశావు కదా, ఆ వీడియో ఫుటేజ్ ఇస్తాము, నువ్వు చూసి చెక్ చేయమని అని చెప్పి ఆ ఒక్కటి ఇవ్వండి చూద్దాం. రాహుల్ గాంధీ 1,00,000 ఓట్ల చోరీ అని ఎక్కడైతే అన్నారో ఆ ఒక్కటి ఇవ్వండి, చూద్దాం. రాహుల్ గాంధీకి ఇవ్వండి, ఒకటి వీడియో ఫుటేజ్ ఇవ్వండి. దానికి చూడండి, ఆయన దేశ ప్రజలు అడుగుతున్నారు, మీ తల్లిది ఇవ్వమంటారా, మీ చెల్లిది ఇవ్వమంటారా, మీ సోదరిది ఇవ్వమంటారా? అరే యాడ ఏ స్కూల్లో నేర్చుకున్నారా బా? వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నారా ఏందబ్బా స్వామి? ఇలాంటి వాళ్ళు అంత పెద్ద పెద్ద స్థానాల్లోనా ఎవరి ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు? వీళ్ళు మీడియా సమావేశం పెట్టిన తర్వాత మరిన్ని అనుమానాలు పెరిగినాయి. అనుమానం అక్కర్లే, ఏం దాచిపెడుతున్నారు? వీళ్ళ ఆన్సర్లు ఏంటి? పోనీ వాళ్ళకి అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళకి అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నారు? ఓ దండాలు దొరా, దండాలు దొరా, దండాలు దండాలు దండాలు. అమ్మా